హెయిర్ సిల్కీగా ఉండాలి, హెయిర్ ఫాల్ కాకుండా జడ పొడవుగా పెరగాలనంటే ఈ విధంగా చెయ్యండి. ఎలా అంటే 10 మందారమాకులు, ఒక మందార పువ్వును తీసుకొని బాగా నీళ్ళలో మరిగించి వడకట్టిన తర్వాత దాంట్లో 2 షాంపూలు, మీరు వాడే షాంపూలు కలిపి తలస్నానం వారంలో 2 టైమ్స్ చేయడం వల్ల మీ హెయిర్ బాగా సిల్కీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది, జడ పొడవుగా పెరుగుతుంది. కాబట్టి డైలీ వారంలో ఇట్లా 2 టైమ్స్ చేయండి. మీ హెయిర్ ఫాల్ కాకుండా అందంగా కనబడుతుంది మీ జడ. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టి నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మోకాళ్ళ నొప్పి ఎలా పోతుంది, మోకాళ్ళలో గుజ్జు ఎలా తయారవుతుంది, ఈ బాధ మాకు శాశ్వతంగా ఉంటుందా పోదా అని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే ఈ విధంగా చేయండి. బాలింత బోల్ అనే పదార్థం దొరుకుతుంది. దాన్ని అలాగే సొంటిని సమపాలలో తీసుకొని ఆవు పాలతో అరగదీసి మోకాలపై రుద్దడం ద్వారా డైలీ ఇలా చేయడం ద్వారా మోకాలు నొప్పిపోతుంది, వాపు పోతుంది, మోకాలలో గుజ్జు తయారవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఇవి తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. అది ఎలా అంటే క్యారెట్, బీట్రూట్, ఉసిరి కలిపిన జ్యూసు, అలాగే జున్ను తినడం వల్ల వాళ్ళ B12 ఉంటుంది కాబట్టి రక్తం బాగా తయారవుతుంది. పాలు, పన్నీరు, బ్రౌన్ రైస్ లాంటివి తినండి. అలాగే పాలకూర జ్యూస్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. అలాగే గోంగూర లాంటివి తినడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కరివేపాకు దంచి మజ్జిగలో వేసి తాగండి. బ్లడ్ బాగా తయారవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఉదయాన్నే రాగి జావ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతారు. అలాగే ఈ రాగి జావ కడుపుతో ఉన్న వాళ్ళు తాగడం వల్ల కాల్షియం పెరుగుతుంది కాబట్టి మంచిగా డెలివరీ కూడా అవుతారు. రక్తహీనత కూడా తగ్గుతుంది. డైలీ ఇలా ఒక గ్లాసు రాగి జావను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి డైలీ తాగండి. హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి చిలగడ దుంపలను రోజు తినే ఆహారంలో చేర్చుకోవడం వలన మనకి ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి. తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి రోగ నిరోధక శక్తిలో తెల్ల రక్త కణాలు ఒక భాగము కాబట్టి ఏ రోగాలు రాకుండా విపరీతమైన ఫైట్ చేస్తాయి, మనని హెల్తీగా ఉంచుతాయి. అలాగే ఏ విటమిన్ అందుతుంది కాబట్టి కంటి చూపు మెరుగవుతుంది. అలాగే ఐరన్ కూడా బాగా దొరుకుతుంది కాబట్టి మనకు రక్తం కూడా ఉత్పత్తి అవుతుంది. డైలీ ఒక చిలగడ దుంపైన ఉడకబెట్టుకొని తినండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు బరువు పెరగడం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చెయ్యండి. గుమ్మడికాయకు సంబంధించిన పదార్థాలు వండి పిల్లలకు పెట్టడం వల్ల ఎత్తు పెరుగుతారు. అలాగే బరువు వయసుకు తగ్గ బరువు కూడా పెరుగుతారు. ఇలా డైలీ వారంలో 2-3 టైమ్స్ పెట్టండి. గుమ్మడికాయకు సంబంధించిన ఫుడ్స్ తయారు చేసి ఇలా పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా పెరుగుతారు. అలాగే ఎత్తు కూడా పెరుగుతారు. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. బొప్పాయి పండు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కానీ బొప్పాయి పండు చాలామంది తినరు. బొప్పాయి పండు వల్ల ప్రయోజనాలు ఏంటంటే జీర్ణక్రియ బాగా మెరుగ్గా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే వెయిట్ లాస్ కావచ్చు, అలాగే స్కిన్ మృదువుగా తయారవుతుంది. డైలీ ఇలా తినండి. కంటి చూపు మెరుగవుతుంది. కంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది డైలీ తినడం వల్ల ప్రాబ్లం అంతా పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. చిలగడ దుంపలను రోజు తినే ఆహారంలో చేర్చుకోవడం వలన మనకి ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి. తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి రోగ నిరోధక శక్తిలో తెల్ల రక్త కణాలు ఒక భాగము కాబట్టి ఏ రోగాలు రాకుండా విపరీతమైన ఫైట్ చేస్తాయి, మనని హెల్తీగా ఉంచుతాయి. అలాగే ఏ విటమిన్ అందుతుంది కాబట్టి కంటి చూపు మెరుగవుతుంది. అలాగే ఐరన్ కూడా బాగా దొరుకుతుంది కాబట్టి మనకు రక్తం కూడా ఉత్పత్తి అవుతుంది. డైలీ ఒక చిలగడ దుంపైన ఉడకబెట్టుకొని తినండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మోకాళ్ళ నొప్పి ఎలా పోతుంది, మోకాళ్ళలో గుజ్జు ఎలా తయారవుతుంది, ఈ బాధ మాకు శాశ్వతంగా ఉంటుందా పోదా అని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే ఈ విధంగా చేయండి. బాలింత బోల్ అనే పదార్థం దొరుకుతుంది. దాన్ని అలాగే సొంటిని సమపాలలో తీసుకొని ఆవు పాలతో అరగదీసి మోకాలపై రుద్దడం ద్వారా డైలీ ఇలా చేయడం ద్వారా మోకాలు నొప్పిపోతుంది, వాపు పోతుంది, మోకాళ్ళలో గుజ్జు తయారవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఇవి తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. అది ఎలా అంటే క్యారెట్, బీట్రూట్, ఉసిరి కలిపిన జ్యూసు, అలాగే జున్ను తినడం వల్ల వాళ్ళ B12 ఉంటుంది కాబట్టి రక్తం బాగా తయారవుతుంది. పాలు, పన్నీరు, బ్రౌన్ రైస్ లాంటివి తినండి. అలాగే పాలకూర జ్యూస్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. అలాగే గోంగూర లాంటివి తినడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కరివేపాకు దంచి మజ్జిగలో వేసి తాగండి. బ్లడ్ బాగా తయారవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో.
పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు బరువు పెరగడం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చెయ్యండి. గుమ్మడికాయకు సంబంధించిన పదార్థాలు వండి పిల్లలకు పెట్టడం వల్ల ఎత్తు పెరుగుతారు, అలాగే బరువు వయసుకు తగ్గ బరువు కూడా పెరుగుతారు. ఇలా డైలీ వారంలో 2-3 టైమ్స్ పెట్టండి. గుమ్మడికాయకు సంబంధించిన ఫుడ్స్ తయారు చేసి ఇలా పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా పెరుగుతారు, అలాగే ఎత్తు కూడా పెరుగుతారు. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఉదయాన్నే రాగి జావ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎముకలు దృఢంగా అవుతాయి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతారు. అలాగే ఈ రాగి జావ కడుపుతో ఉన్న వాళ్ళు తాగడం వల్ల కాల్షియం పెరుగుతుంది కాబట్టి మంచిగా డెలివరీ కూడా అవుతారు. రక్తహీనత కూడా తగ్గుతుంది. డైలీ ఇలా ఒక గ్లాసు రాగి జావను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి డైలీ తాగండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి